Good morning all. Today I would like to discuss about notations and important theorems in simple random sampling. ఓకే, ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ అంటే థియరమ్స్కి వెళ్ళడానికి ముందుగా మనం కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ నొటేషన్స్ అనేవి నేర్చుకోవాలమ్మా. వాటిని మనం ఎలా డినోట్ చేస్తాము అనేది, అంటే దట్ మీన్స్ వాటి యొక్క టర్మినాలజీ, అంటే ఎలా ఏ లెటర్స్ తోటి ఇండికేట్ చేస్తాము, వాటి యొక్క ఫార్ములాస్ని మనం ఎలా తీసుకుంటాము అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నొటేషన్స్ అండ్ టెర్మినాలజీలో నేర్చుకుంటాము. చూద్దాం. ఓకే, let us consider a finite population of n units and let y be the character under consideration. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే పాపులేషన్, ఫైనట్ పాపులేషన్ని మనం కన్సిడర్ చేస్తున్నాం. ఫైనట్ అంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ ఏ కౌంటబుల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్, నెంబర్స్ ఆర్ యూనిట్స్ ఆర్ ఎనీ. ఓకే, ఇక్కడ మనం కన్సిడర్ చేసే పాపులేషన్ ఎలా కన్సిడర్ చేస్తున్నామంటే ఫైనట్ పాపులేషన్ తీసుకుంటున్నాము ఆఫ్ ఎన్ యూనిట్స్. ఓకే, ఇక్కడ ఎన్ రిప్రజెంటేషన్ కూడా చూడండి, క్యాపిటల్ ఎన్ తోటి రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాం కదా, పాపులేషన్ యొక్క సైజ్ని ఎప్పుడూ కూడా క్యాపిటల్ లెటర్స్ తోటి ఇండికేట్ చేస్తాము. సో ఇక్కడ పాపులేషన్ యొక్క సైజు క్యాపిటల్ ఎన్ యూనిట్స్. అండ్ లెట్ వై బి ద క్యారెక్టర్ అండర్ కన్సిడరేషన్. ఓకే, అంటే ఈ యొక్క పాపులేషన్లో మనం తీసుకునే యొక్క నెంబర్ ఆఫ్ ఈ యొక్క క్యారెక్టర్స్ని మనం ఎలా డినోట్ చేస్తున్నామంటే వై తోటి ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ లెట్ వై ఐ, క్యాపిటల్ వై సఫిక్స్ స్మాల్ ఐ. ఓకే, వేర్ ఐ ఇండికేట్స్ ద 1 to so on n. అంటే దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, y1 y2 up to so on yn with the value of ith unit in the population and corresponding small yi. Okay, where I goes to 1 to so on small n denote the value of the character for ith unit selected in the sample. మరి ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలి అంటే కనుక పాపులేషన్ని, శాంపుల్ని డినోట్ చేస్తున్నాం. పాపులేషన్ యొక్క నెంబర్ ఆఫ్ యూనిట్స్ని క్యాపిటల్ ఎన్ తోటి డినోట్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ మనం కన్సిడర్ చేసే శాంపిల్స్, ఓకే, శాంపిల్స్ అనేవి ఎలా తీసుకుంటాము, ఇట్ ఈస్ ఏ ఫైనైట్ సబ్సెట్ ఆఫ్ పాపులేషన్ అని చెప్పుకున్నాం కదా. సో ఈ పాపులేషన్ నుంచి మనం కన్సిడర్ చేసే ఫైనైట్ సబ్సెట్ ఆఫ్ ఈ యొక్క వాల్యూస్ ఆర్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం శాంపిల్స్ కింద రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఈ యొక్క శాంపుల్ సైజ్ని ఎప్పుడూ కూడా మనం స్మాల్ ఎన్ తోటి రిప్రజెంట్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనం తీసుకునే యొక్క నొటేషన్స్ ఏంటంటే వైఐ, దట్ మీన్స్ క్యాపిటల్ వైఐ. మా ఇక్కడ చూడండి జాగ్రత్తగా మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే క్యాపిటల్ లెటర్స్ ఎప్పుడు యూజ్ చేయాలి, స్మాల్ లెటర్స్ ఎప్పుడు యూజ్ చేయాలి అనేది. ఓకే, ఇక్కడ మనకు ఒకటే గుర్తు ఏంటంటే పాపులేషన్ గురించి మాట్లాడుతున్నామంటే ఆ యొక్క నొటేషన్స్ కానీ సింబల్స్ కానీ ఇవన్నీ కూడా మనకి క్యాపిటల్ లెటర్స్లో ఇండికేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే శాంపిల్స్ గురించి చెప్తున్నామంటే కనుక ఇందులో మనం యూజ్ చేసే నొటేషన్స్ అండ్ టర్మినాలజీ అంతా కూడా మనం స్మాల్ లెటర్స్ తోటి ఇండికేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ యొక్క క్యాపిటల్ వైఐ అండ్ ఐ ఈక్వల్ టు 1 to so on క్యాపిటల్ ఎన్ అంటున్నాం. సో ఇక్కడ క్యాపిటల్ ఎన్ అనేది మనకి పాపులేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఈ పాపులేషన్ని మనం బేస్ చేసుకుని ఇక్కడ కన్సిడర్ చేసే నెంబర్ ఆఫ్ శాంపుల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం స్మాల్ వైఐతో రిప్రజెంట్ చేస్తున్నాము. అండ్ వేర్ ఐ ఇండికేట్స్ 1 to so on స్మాల్ ఎన్, అంటే దట్ మీన్స్ శాంపుల్ యొక్క సైజు స్మాల్ ఎన్. సో ఇది ఇక్కడ మనం కన్సిడర్ చేసే పాపులేషన్ అండ్ శాంపిల్స్ అండ్ వీటి యొక్క నొటేషన్స్. క్యాపిటల్ వైఐ ఇండికేట్స్ ఫర్ పాపులేషన్ అండ్ స్మాల్ వైఐ ఇండికేట్స్ ఫర్ ద శాంపుల్ యూనిట్స్. అండ్ నెక్స్ట్ మనం థియరమ్స్కి వెళ్ళే ముందు కొన్ని ఇంపార్టెంట్ నొటేషన్స్ నేర్చుకుందామని చెప్పాను కదమ్మా. ఈ నొటేషన్స్ అనేవి వెరీ 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 ఇంపార్టెంట్ నొటేషన్స్. ఓకే, ఇవి మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అర్థమైతేనే మనం చేసే థియరమ్స్ అన్నీ కూడా క్లియర్గా మనకి అర్థం అవుతాయి. అంటే మనం థియరమ్స్కి ముందు వెళ్ళాలి అంటే కనుక ఇక్కడ మనం ఫస్ట్ నేర్చుకోవలసిన నొటేషన్స్ అనమాట. చూడండి, మనం ఇంతకుముందు
ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ ఈ క్లాసెస్లో మనం నేర్చుకున్నవన్నీ కూడా మీన్ అంటే జనరల్గా ఎక్స్ బారు ఆర్ పాపులేషన్ మీన్ అయితే మ్యూ తోటి ఇలా రిప్రజెంట్ చేస్తున్నాం అంతే. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తామంటే మీన్ పాపులేషన్ మీన్ని ఒక నొటేషన్తో ఇండికేట్ చేస్తాము, శాంపుల్ మీన్ని ఒక నొటేషన్తో ఇండికేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇవి ఫార్ములాస్ మనకి. ఓకే, సో ఇవన్నీ మనకి క్లియర్గా అర్థమైతేనే నెక్స్ట్ మనం థీరమ్స్లోకి వెళ్తాం. చూడండి ఇక్కడ మనం ఫస్ట్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ పాపులేషన్ మీన్. పాపులేషన్ మీన్ ఇక్కడ దేంతో రిప్రజెంట్ చేస్తున్నాము? వై బార్ సఫిక్స్ క్యాపిటల్ ఎన్. మా అర్థమవుతుందా? ఓకే, ఇక్కడ జనరల్గా మనకి బార్ అనేది మీన్ని ఇండికేట్ చేస్తుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇక్కడ మనం తీసుకునే పాపులేషన్లో ఉన్న క్యారెక్టర్ని మనం ఇక్కడ వై తోటి ఇండికేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అండ్ వీటి యొక్క నెంబర్ ఆఫ్ యూనిట్స్ క్యాపిటల్ ఎన్తో రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి పాపులేషన్ని ఇక్కడ మనం పాపులేషన్ యొక్క మీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము? క్యాపిటల్ వై బార్ ఎన్ ఈక్వల్ టు, చూడండి ఫార్ములా జనరల్గా మనకి మీన్ ఫార్ములా ఏంటి? 1/n సమ్మేషన్ xi ఆర్ yi, ఏ వేరియబుల్ తీసుకుంటే ఆ యొక్క వేరియబుల్ తోటి ఇండికేట్ చేస్తాం. చూడండి ఇక్కడ 1/, ఇక్కడ మనకి ఇంకా స్మాల్ n అనేది పనిచేయదు. ఓకే, ఇక్కడ అంతా కూడా మనం పాపులేషన్ గురించి మాట్లాడుతున్నాము. పాపులేషన్ గురించి మాట్లాడుతున్నామంటే మనం ఇందులో తీసుకునే సింబల్స్ నొటేషన్స్ అన్నీ కూడా మనకి విత్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ తోటే ఇండికేట్ చేయాలి. సో 1/, సమ్మేషన్ ఓవర్ i ఈక్వల్ టు 1 to n yi. సో ఇది పాపులేషన్ మీన్ యొక్క ఫార్ములా. ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై క్యాపిటల్ వై బార్ ఎన్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ yi. అండ్ అలాగే శాంపుల్ మీన్. శాంపుల్ మీన్ అంటున్నాం కాబట్టి వీటిని స్మాల్ లెటర్స్ తోటి ఇండికేట్ చేయాలి. దట్ ఈస్ స్మాల్ వై బార్ ఎన్. స్మాల్ ఎన్ చూడండి ఇక్కడ రిప్రజెంటేషన్ శాంపుల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి శాంపుల్ యొక్క సైజు మనకి స్మాల్ ఎన్ కాబట్టి సో ఇక్కడ ఎలా తీసుకుంటున్నాము? స్మాల్ వై బార్ ఎన్ ఇస్ ఈక్వల్ టు, అండ్ ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది ఫార్ములా? ఇక్కడ కూడా సేమ్ ఫార్ములాయే, మీన్ ఫార్ములానే. బట్ ఇక్కడ శాంపుల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్మాల్ ఎన్ తోటి ఇండికేట్ చేస్తాం ఇక్కడ ఇవన్నీ కూడా. సో అంటే ఫార్ములా ఏమవుతుంది మనకి? 1/n సమ్మేషన్ yi. చూడండి ఇక్కడ రెండిట్లకి డిఫరెన్సెస్ అర్థమవుతుంది కదా మీకు. పాపులేషన్ మీన్ని క్యాపిటల్ వై బార్ ఎన్ తోటి ఇండికేట్ చేస్తాము, దట్ ఈక్వల్ టు 1/N సమ్మేషన్ క్యాపిటల్ yi. In the similar way, sample mean equal to small y bar n, that equal to 1/small n summation small yi. Okay, next sample mean can be written as, okay, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్లో చెప్పాలి అంటే కనుక. ఓకే, ఇంతకుముందు మనం ప్రీవియస్ క్లాసెస్లో కూడా లార్జ్ శాంపుల్ టెస్ట్లు స్మాల్ శాంపుల్ టెస్ట్లు నేర్చుకున్నాం. సో అందులో మనకి ఇన్ కేస్ ఒక్కొక్కసారి మనకి శాంపుల్ మీన్ ఇవ్వకపోతే పాపులేషన్ మీన్ని బేస్ చేసుకుని కన్సిడర్ చేయడం అలా చేసేవాళ్ళం కదమ్మా. సో ఒకవేళ మనం శాంపుల్ మీన్ని పాపులేషన్లోకి మనం కన్వర్ట్ చేసి చెప్పాలి అంటే కనుక అప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములా ఇదనమాట. శాంపుల్ మీన్ కెన్ బి రిటన్ యాజ్ వెన్, ఎప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్లో మనం చెప్పాలి అంటే కనుక స్మాల్ వై బార్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ ఓవర్ i ఈక్వల్ టు 1 to n ai yi. ఓకే, ఇందులో మనకి n అనేది నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, yi అనేది వేరియబుల్ రిప్రజెంటేషను తెలుసు. ఇందులో మనకి కొత్తగా వచ్చి యాడ్ అయిన నొటేషన్ ఏంటి అంటే కనుక ai. సో aiని ఎలా ఇండికేట్ చేస్తామనేది చూడండి. వేర్ ai ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఇఫ్ టేక్స్ ద వాల్యూస్ 2 values, ఓకే, దట్ ఈస్ 1 and 0. ఓకే, 1 అనేది ఎప్పుడు తీసుకుంటామంటే ఇఫ్ ith యూనిట్ ఈస్ సెలెక్టెడ్ ఇన్ ద శాంపుల్. ఓకే, అండ్ 0 అనేది ఎప్పుడు కన్సిడర్ చేస్తామంటే ఇఫ్ ith యూనిట్ ఈస్ నాట్ సెలెక్టెడ్ ఇన్ ద శాంపుల్. అంటే మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ ith యూనిట్ అంటే దట్ మీన్స్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n వరకు ఉన్నాయి కదమ్మా మనకి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, ఇవి కనుక మనకి శాంపుల్లో సెలెక్ట్ చేసుకుంటే కనుక ith యూనిట్ అనేది ఉంటే కనుక సెలెక్ట్ అయితే కనుక ఈ యొక్క ఏఐ వాల్యూస్ని 1 కింద
అండ్ నాట్ సెలెక్టెడ్ ఇన్ ద శాంపుల్ అయితే కనుక 0 కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, మా వెరీ వెరీ ఇంపార్టెంట్ నొటేషన్స్ ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లోకి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ మనం తీసుకున్నది ఏంటి, పాపులేషన్ మీన్ని కన్సిడర్ చేస్తున్నాము అండ్ అలాగే శాంపుల్ మీన్ని కన్సిడర్ చేస్తున్నాము. పాపులేషన్ మీన్ని క్యాపిటల్ వై బార్ ఎన్ తోటి అండ్ అలాగే శాంపుల్ మీన్ని స్మాల్ వై బార్ ఎన్ తోటి ఇండికేట్ చేస్తున్నాము. అండ్ వీటి యొక్క ఫార్ములాస్ క్యాపిటల్ వై బార్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ వైఐ అండ్ అలాగే శాంపుల్ మీన్ స్మాల్ వై బార్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ వైఐ. అండ్ అలాగే శాంపుల్ మీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం పాపులేషన్లో చెప్పాలి అంటే కనుక ఫార్ములా వై బార్ ఎన్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ ఏఐ వైఐ. And next one is mean square for population. దీన్ని SI square తోటి ఇండికేట్ చేస్తాం. మా mean square for population and it is indicated by SI square. ఓకే, వీటి యొక్క నొటేషన్స్ ఏంటంటే SI square is equal to 1/n minus 1 summation over I equal to 1 to n yi minus y bar n హోల్ స్క్వేర్. ఓకే, ఇదంతా పాపులేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ మనం కన్సిడర్ చేసే ఫార్ములా యొక్క నొటేషన్స్ అన్నీ ఎలా ఉండాలి, క్యాపిటల్ లెటర్స్లోనే ఇండికేట్ చేయాలి. ఓకే, ఈ ఫార్ములాస్ మనకు తెలుసు కదా ఆల్రెడీ, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషను, ఇవన్నీ ఫార్ములాస్ నేర్చుకున్నాం కదా. ఓకే, వాటిని మనం బేస్ చేసుకుని మీన్ స్క్వేర్ ఫర్ పాపులేషన్ని ఎలా డినోట్ చేస్తున్నామంటే 1/n minus 1 summation yi minus y bar n హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ చూడండి, దీన్ని 1/n minus 1 summation, దీన్ని a minus b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉందనుకుంటే కనుక a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఓకే, అంటే yi స్క్వేర్ ప్లస్ y బార్ n స్క్వేర్ మైనస్ 2yi y బార్ n అండ్ అగైన్ దట్ ఈక్వల్ టు 1/n minus 1. ఈ సమ్మేషన్ అనేది ఈ టర్మ్స్ అన్నిటికీ అప్లై చేసి రాసుకున్నాను. సమ్మేషన్ yi స్క్వేర్ ప్లస్ సమ్మేషన్ y బార్ n స్క్వేర్ మైనస్ 2 సమ్మేషన్ yi y బార్ n అండ్ దట్ ఈక్వల్ టు 1/n minus 1 సమ్మేషన్ yi స్క్వేర్ ప్లస్ ఈ టోటల్ సమ్మేషన్ని క్యాపిటల్ ఎన్ అని రాసుకోవచ్చు కదమ్మా. ఇంతకుముందు మనం రాసుకునే వాళ్ళం కదా, సమ్మేషన్ ఓవర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to స్మాల్ ఎన్ ఉంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉంటే దాన్ని ఇండికేట్ చేస్తుందని చెప్పి. సో ఇక్కడ ఈ సమ్మేషన్ ప్లేస్లో క్యాపిటల్ ఎన్ అని రాసుకున్నాను. వై బార్ ఎన్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఇక్కడ చూడండి వై బార్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ వైఐ ఫార్ములా ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, పాపులేషన్ మీన్ వై బార్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ వైఐ. సో ఇప్పుడు ఈ n ఇటువైపుకి తీసుకొస్తే ఎన్ వై బార్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ వైఐ అని రాసుకోవచ్చు కదమ్మా. సో ఇప్పుడు ఇక్కడ నేను ఈ ప్లేస్లో అదే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సమ్మేషన్ వైఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నాకు, ఎన్ వై బార్ ఎన్. ఓకే, ఎన్ వై బార్ ఎన్ ఇంటూ వై బార్ ఎన్ అంటే ఎన్ వై బార్ ఎన్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. ఓకే, నెక్స్ట్ దట్ ఈక్వల్ టు 1/n minus 1 సమ్మేషన్ yi స్క్వేర్, ఇక్కడ ఒక n y బార్ n స్క్వేర్ ఉంది మైనస్ 2n y బార్ n స్క్వేర్ ఉంది. సో దీంట్లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, మైనస్ n y బార్ n స్క్వేర్. సో ఫైనల్లీ మీన్ స్క్వేర్ ఫర్ పాపులేషన్ it is denoted by capital SI square that equal to formula ఏంటి 1/n minus 1 into summation over I equal to 1 to n yi square minus n y bar n square. ఓకే, ఇది పాపులేషన్ యొక్క మీన్ స్క్వేర్కి ఫార్ములా. ఇన్ ద సిమిలర్ వే శాంపుల్కి కూడా మనం మీన్ స్క్వేర్ ఫార్ములాని కన్సిడర్ చేస్తాము. చూడండి, అది ఇంక ఇక్కడ డైరెక్ట్గా రాసేసుకుంటున్నాం. ఇంతకుముందు ఎలా పాపులేషన్కి కన్సిడర్ చేసామో ఇన్ ద సిమిలర్ వే శాంపుల్కి కూడా తీసుకుంటాము. సో ఇక్కడ శాంపుల్ మీన్ స్క్వేర్ని ఎలా డినోట్ చేస్తున్నామంటే స్మాల్ ఎస్ఐ స్క్వేర్ తోటి ఇండికేట్ చేస్తాం. సో స్మాల్ ఎస్ఐ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మీన్ స్క్వేర్ ఫర్ శాంపుల్ దట్ ఈక్వల్ టు ఏమవ్వాలి,
1/n-1. ఇక్కడ అన్నీ కూడా స్మాల్ లెటర్స్ తోటి ఇండికేట్ చేస్తాము. 1/n-1 summation over I equal to 1 to n yi minus y bar n whole square. అండ్ అగైన్ దీన్ని అంతటినీ సింప్లిఫై చేస్తే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఈ నోటేషన్స్లో దీన్ని a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో రాసి ఈ యొక్క సమ్మేషన్స్ ప్లేస్లో ఇలా కన్సిడర్ చేస్తే మనకి ఫైనల్గా వచ్చే ఫార్ములా దేనికి ఈక్వేట్ అవుతుంది? స్మాల్ si స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1/n-1 summation over I equal to 1 to n yi square minus n into y bar n square. సో ఇవి మనకి ఇక్కడ థీరమ్స్ చేయడానికి యూజ్ అయ్యే మెయిన్ ఇంపార్టెంట్ నొటేషన్స్. పాపులేషన్ మీను, శాంపుల్ మీను, అండ్ అలాగే పాపులేషన్ మీన్ స్క్వేరు అండ్ శాంపుల్ మీన్ స్క్వేర్. ఓకే ఓకే ఇప్పుడు మెయిన్ థీరమ్స్కి వద్దామమ్మా. థీరమ్స్లో మనకి ఇవన్నీ కూడా వెరీ 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 ఇంపార్టెంట్ థీరమ్స్. కంపల్సరీ మనకి ఎగ్జామినేషన్లో ఎస్ఏ క్వశ్చన్స్కి అడిగే క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడా. సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్ మీద మనం చేసే ఈ యొక్క థీరం ప్రూఫ్స్ అనమాట. సో ఇందులో ఫస్ట్ థీరం ఏంటంటే, ఇన్ ఏ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్ ద శాంపుల్ మీన్ ఈజ్ అన్బయాస్డ్ ఎస్టిమేట్ ఆఫ్ ది పాపులేషన్ మీన్. ఓకే ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సిన థీరం ఏంటమ్మా? ఇన్ ఏ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్లో శాంపుల్ మీన్ అనేది అన్బయాస్డ్ ఎస్టిమేట్ ఆఫ్ ది పాపులేషన్ మీన్ అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. ఓకే అన్బయాస్డ్ ఎస్టిమేటర్ అంటే మనం ప్రీవియస్ సెమిస్టర్లో నేర్చుకున్నాం. క్రైటీరియా ఆఫ్ ఏ గుడ్ ఎస్టిమేటర్లో అన్బయాస్డ్నెస్ కండిషన్ ఎలా కన్సిడర్ చేస్తాం? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ Tn is equal to theta. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే కనుక దాన్ని అన్బయాస్డ్ ఎస్టిమేటర్ అని చెప్తాం. ఓకే ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ కూడా ఏమడుగుతున్నారమ్మా? శాంపుల్ మీన్ ఈజ్ అన్బయాస్డ్ ఎస్టిమేట్ ఆఫ్ ది పాపులేషన్ మీన్ అంటున్నారు. ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం శాంపుల్ మీన్ని దేంతో రిప్రజెంట్ చేస్తున్నాము? స్మాల్ y బార్ n తోటి రిప్రజెంట్ చేస్తున్నాము. అండ్ అలాగే పాపులేషన్ మీన్ని దేంతో రిప్రజెంట్ చేస్తున్నాము? క్యాపిటల్ y బార్ n తోటి రిప్రజెంట్ చేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ మనల్ని ఏం ప్రూవ్ చేయమంటున్నారు? శాంపుల్ మీన్ ఈజ్ అన్బయాస్డ్ ఎస్టిమేట్ ఆఫ్ ది పాపులేషన్ మీన్ అన్నారు. అంటే ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ y బార్ n ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ y బార్ n. అంటే ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సిన కండిషను ఇది. సో ఇప్పుడు దీనికోసం ఏం చేద్దామంటే ఇక్కడ ఈ స్మాల్ y బార్ n అంటే శాంపుల్ మీన్ని కన్సిడర్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. చూడండి ప్రూఫ్. వీ నో దట్ శాంపుల్ మీన్ y బార్ n ఈక్వల్ టు ఆల్రెడీ మనం నొటేషన్ తీసుకున్నాం కదా, ఫార్ములా ఏంటి? 1/n సమ్మేషన్ yi. ఓకే నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నామంటే వీ క్యాన్ రిటర్న్ యాజ్ అంటే ఈ యొక్క శాంపుల్ మీన్ని విత్ ఇన్ పాపులేషన్లో రాయాలనుకుంటే కనుక ఆ ఫార్ములా కూడా చెప్పుకున్నాం కదమ్మా. ఎలా రాయొచ్చు అనుకున్నాం? y బార్ n ఈజ్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ ఓవర్ I ఈజ్ ఈక్వల్ టు 1 to క్యాపిటల్ N ai yi. సో ఇప్పుడు ఇక్కడ దీనికి బోత్ సైడ్స్ ఎక్స్పెక్టేషన్స్ అప్లై చేద్దాం. దాన్ని ఏమవుతుంది? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y బార్ n ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 1/n సమ్మేషన్ ai yi. దెన్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 1/nని బయటికి తీసుకురండి, సమ్మేషన్ని అలా ఉంచండి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ai ఇంటూ yi. సో దీన్ని అంతటినీ కూడా ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఓకే ఇక్కడ మనం ai అనేది 2 వాల్యూస్ని టేకప్ చేస్తుందని చెప్పుకున్నాం. సో అదే ఇక్కడ రాసుకున్నాను చూడండి. సిన్స్ ai టేక్స్ 0 and 1 వాల్యూస్. ఓకే ఈ యొక్క 0 and 1 వాల్యూస్ని మనం బేస్ చేసుకుని టోటల్ ప్రాబబిలిటీ కాన్సెప్ట్ ప్రకారం P ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ n బై క్యాపిటల్ N. ఇది కదమ్మా మనకి ప్రాబబిలిటీలో ఒక ఈవెంట్ అక్కర్ అవ్వడానికి గల ఛాన్స్ని మనం ఎలా రాసుకుంటాము? పాసిబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కదా. సో దాని ప్రకారం ఇక్కడ ఎలా రాస్తున్నామంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ai ఈజ్ ఈక్వల్ టు 1 into probability of ai equal to 1 plus 0 into probability of ai equal to 0. So then that is equal to 1 into p of ai is equal to 1 అంటే టోటల్ ప్రాబబిలిటీ 1కి ఈక్వేట్ అవుతుంది. సో అంటే దాని ప్రకారం మనకి ఫార్ములా ఏంటి ఇక్కడ? n/n ప్లస్ 0 ఇంటూ
P of ai ఈక్వల్ టు 0 అంటే నాట్ సెలెక్టెడ్ ఇన్ ద శాంపుల్ అన్నాం. అంటే టోటల్ ప్రాబబిలిటీ 1 అయితే కనుక రిమైనింగ్ కేసెస్ అంటే ఏమవ్వాలి 1 మైనస్ n బై ఎన్ఏ కదమ్మా. సో దీని ప్రకారం ఏమవుతుంది ఈ యొక్క వాల్యూ అంతా కూడా 0 తోటి మల్టిప్లై ఉంది కాబట్టి ఇదంతా కూడా 0కి ఈక్వేట్ అయిపోతే therefore expectation of ai is equal to small n by capital N. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేసాము శాంపుల్ మీన్ని కన్సిడర్ చేసుకున్నాము, దాన్ని వితిన్ పాపులేషన్లో కన్వర్ట్ చేసి రాసుకున్నాము. నెక్స్ట్ వచ్చిన దానికి బోత్ సైడ్స్ ఎక్స్పెక్టేషన్స్ అప్లై చేసాము అండ్ వీటిలో మనం ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏఐని కన్సిడర్ చేస్తున్నాము. ఆల్రెడీ ఏఐ టేక్స్ ద వాల్యూస్ 0 అండ్ 1 అని చెప్పుకున్నాం కాబట్టి వాటిని ప్రాబబిలిటీ యొక్క కండిషన్ని బేస్ చేసుకొని వాటి యొక్క వాల్యూస్ తీసుకుంటే కనుక ఫైనల్గా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నాకు వాల్యూ స్మాల్ n బై క్యాపిటల్ N. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఈ వచ్చిన ఈ యొక్క ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏఐ వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, ఈక్వేషన్ 1 ఎంత ఉంది మనకి ఇక్కడ 1/n summation expectation of ai yi. So expectation of y bar n is equal to 1/n summation I equal to 1 to capital N. Expectation of ai అంటే వాల్యూ ఎంత వచ్చిందమ్మా స్మాల్ n by capital N into yi. ఓకే, నెక్స్ట్ చూడండి ఈ యొక్క n by capital N స్మాల్ n summation yi. ఇక్కడ ఈ స్మాల్ n క్యాన్సిల్ చేయొచ్చు కదమ్మా. అంటే రిమైనింగ్ టర్మ్ ఎంత ఉంది నాకు 1 బై క్యాపిటల్ N సమ్మేషన్ ఓవర్ I ఈక్వల్ టు 1 టు n yi. సో దీన్ని అంతటినీ కూడా అగైన్ పాపులేషన్ మీన్ కింద రాసుకోవచ్చు కదా, అంటే క్యాపిటల్ y బార్ n కింద రాసుకోవచ్చు కదమ్మా ఫస్ట్ మనం తీసుకున్న నొటేషన్లో పాపులేషన్ మీన్ ఫార్ములా. సో అందుకని దీన్ని అంతటినీ కూడా దేనికి ఈక్వేట్ రాస్తున్నాను క్యాపిటల్ y బార్ n. అంటే సో మనం ఫైనల్గా ప్రూవ్ చేయాల్సిన టర్మ్ ఇదే కదా. therefore expectation of small y bar n is equal to capital Y bar n. అంటే that means sample mean is an unbiased estimate of the population mean. అండ్ నెక్స్ట్ సెకండ్ థీరం అమ్మ. ఇక్కడ ఏమి ఇచ్చారు స్టేట్మెంటు థీరం 2లో ఇన్ ఏ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్ ద శాంపుల్ మీన్ స్క్వేర్ ఈజ్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేట్ ఆఫ్ ది పాపులేషన్ మీన్ స్క్వేర్. ఓకే, శాంపుల్ మీన్ స్క్వేర్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం మనం స్మాల్ ఎస్ స్క్వేర్ తోటి పాపులేషన్ మీన్ స్క్వేర్ని క్యాపిటల్ ఎస్ స్క్వేర్ తోటి రిప్రజెంట్ చేస్తున్నాం అవునా. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఏమడుగుతున్నారంటే శాంపుల్ మీన్ స్క్వేర్ ఈజ్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ ది పాపులేషన్ మీన్ స్క్వేర్ అన్నారు. ఓకే, అన్బయాస్డ్ ఎస్టిమేటర్ అంటున్నారు అంటే కనుక ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఏమవుతుంది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎస్ స్క్వేర్. సో let us consider small s square. So s square is equal to formula ఇది కదమ్మా మనకి 1 by n minus 1 summation over I equal to 1 to n yi minus y bar n whole square. అండ్ అగైన్ దీన్ని మళ్ళీ మనం ఎలా రాసుకున్నాం 1 by n minus 1 summation yi square minus n y bar n square. Again that equal to 1 by n minus 1 summation yi square minus n. ఇక్కడ y bar n ఉంది. y bar n అంటే ఫార్ములా ఏంటి 1 by n summation yi కదమ్మా. సో దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా summation yi by n స్క్వేర్ రిప్రజెంటేషన్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. సో దట్ ఈక్వల్ టు 1 by n minus 1 summation yi square మైనస్ n. ఇక్కడ ఈ n స్క్వేర్ ఉంది కదా సో దీన్ని బయటికి రాసుకుంటున్నాను బై n స్క్వేర్ అండ్ రిమైనింగ్ టర్మ్ ఎంత ఉంటుంది సమ్మేషన్ yi హోల్ స్క్వేర్ అండ్ దట్ ఈక్వల్ టు 1 by n minus 1 సమ్మేషన్ yi స్క్వేర్ మైనస్ ఇక్కడకి n స్క్వేరు క్యాన్సిల్ అయిపోతే 1 by n అండ్ ఇక్కడ
సమ్మేషన్ yi హోల్ స్క్వేర్. ఓకే, ఈ యొక్క సమ్మేషన్ yi హోల్ స్క్వేర్ అంటే దీన్ని ఎలా రాస్తున్నానంటే ఇంతకుముందు మనం నొటేషన్స్లో చెప్పుకున్నాం కదమ్మా, సమ్మేషన్ yi స్క్వేర్ ప్లస్ సమ్మేషన్ I not equal to j equal to 1 to n yi yj. అంటే దట్ మీన్స్ ఇక్కడ మనకి పాపులేషన్ అంటే శాంపుల్ మీన్ని మనం పాపులేషన్లో ఇండికేట్ చెయ్యాలి అని అనుకుంటే కనుక ఎలా రాస్తామనే దానికి కన్సిడరేషన్ అనమాట. ఓకే, సో ఆ నొటేషన్ ప్రకారం ఈ యొక్క సమ్మేషన్ yi హోల్ స్క్వేర్ని ఇలా ఈ నొటేషన్ కింద రాసుకున్నాం. ఓకేనమ్మా, దెన్ దట్ ఈక్వల్ టు 1/n మైనస్ 1 సమ్మేషన్ yi స్క్వేర్ మైనస్ ఈ 1/n అనేది ఈ రెండిట్లకి కామన్ మల్టిప్లయర్ కాబట్టి మల్టిప్లై చేస్తున్నాను. 1/n సమ్మేషన్ yi స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. 1/n సమ్మేషన్ I not equal to j equal to 1 to n yi yj, and that equal to 1/n minus 1